ఇగోండి సత్య మెల్లిగా క్రాలింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడే నేను మెల్లిగా వీడియో తీస్తున్నాను, చూస్తే డైవర్ట్ అవుతాడేమో అని చెప్పి కాన్సన్ట్రేషన్తో ట్రై చేస్తున్నాడు. మళ్ళీ చూద్దాము చేస్తాడా లేదా. అగ్గో వస్తుంది 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 వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. హ్యాపీనెస్ చూడండి, అక్క హ్యాపీనెస్ చూడండి. వచ్చేసింది. సత్యాకి కూడా తెలీదు వచ్చేసిందని చెప్పి ట్రై చేస్తున్న వచ్చేసింది. ఈ క్లిప్ వచ్చేసి సండేదండి. కేశిక వాళ్ళ ఇంట్లో సరస్వతి మాత ఐడల్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి అలా పక్కన డెకరేట్ చేశారు. అలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టి పెన్సిల్ ఇంకా బుక్లో వాళ్ళ నేమ్స్ రాయిస్తారు కదా, అలాగే రియాని కూడా రమ్మని చెప్పింది కేశిక, ఒకేసారి ఇక్కడే రాయిస్తుందని చెప్పి. సరస్వతి ఓకే ఓకే. San Saraswati. Saraswati. San. Allez, dis ça 3 fois. Om San Saraswati. Dis. Om San Saraswati. Om San Saraswati. Om San Saraswati. 1, 2, 3. Allez, va chanter Om Bhuvaswah. Om Bhuvaswah Tat Savitri-Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat. Om Shanti Shanti Shanti. Écrivez vos noms maintenant. Écrivez vos noms. Écrivez vos noms. Et Valia, Yasvik et Yasvik, écrivez. Déjà. Regarde. Moi aussi. Taille. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మండే అండి. వీడియోస్ అయితే ఆల్టర్నేట్ డేస్లో వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా, ఆఫీస్ నైట్ టైం ఉంటుంది. సో నైట్ టైం ఉండేసరికి చాలా కష్టం. సో అలాగే నేను ఎవ్రీడే పెడుతూ ఉన్నాను కదా ఇప్పుడు నుంచి నేను ఆల్టర్నేట్ డేస్ పెడతాను. రేర్గా పెట్టట్లేదు, పెడతాను, కానీ ఫ్లో కొంచెం ఆల్టర్నేట్ డేస్లో ఉంటుంది. అలాగే ఒకరోజు వీడియో షూట్ చేస్తే ఒకరోజు ఎడిటింగ్కి టైం దొరుకుతుంది. సో ఈజీగా పెట్టొచ్చు. హడావిడి చేసి డైలీ పెడదామంటే అసలు కాదు, కాంటెంట్ కూడా రాదు సరిగ్గా. సో అందుకే ఇలా అయితే ప్లాన్ చేసా. సో ఇవాళ మండే కదా, సో ఇవాళ వీడియో రేపు వస్తుంది. రేపు ఈవినింగ్, రేపు ఆఫ్టర్నూన్ కల్లా వస్తుంది. సో అలాగే ఇవాళ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. టీ తాగుతున్నా, వర్క్ చేస్తున్నా. సత్య కింద ఉన్నాడు, చూపిస్తాను మీకు. మడగాస్కర్లో ఉన్న లోకల్ బీన్స్ అండి, వైట్ బీన్స్. ఇదే ఎక్కువగా లోకల్ వాళ్ళు డైలీ ఇదే తింటూ ఉంటారు. సో ఇవాళ ఇదే చేస్తున్నాను. ఇది ప్రోటీన్ కూడా ఉంటుంది కదా ఇందులో, సో ఇదే చేస్తున్నాను ఇవాళ. మీ సజెషన్ నాకు కావాలి. మొన్న నేను ఆఫ్రికన్స్ వాళ్ళతో ఒక వీడియో చేశాను కదా, అందులో చాలామంది ఫుడ్ ఏంటి ఇష్టం అంటే మన బిర్యానీ అని చాలా ఇష్టం అని చెప్పారు కదా. ఫారినర్స్ వాళ్ళకి బిర్యానీ ఇక్కడ దొరకదు, అంటే మన స్టైల్ బిర్యానీ దొరకదు. ఉన్నా కూడా ఓన్లీ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ కూడా అంతగా మన ఆథెంటిక్ టేస్ట్, హైదరాబాదీ టేస్ట్ రాదు. సో నేనైతే చాలా ఎక్కువగా బిర్యానీ చేస్తూ ఉంటాను కదా. సో నేను మా హస్బెండ్తో డిస్కస్ చేస్తున్నా, ఒకవేళ మనం ఆర్డర్ తీసుకొని ఓన్లీ వీకెండ్ అప్పుడే కొన్ని ఆర్డర్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఈ పిండిని చూసి మీకు మైదా పిండి లాగానే అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఇక్కడ ఉన్న వీట్ ఫ్లవర్ రోటి పిండి అన్నమాట. సో అలాగే ఇది వైట్గా ఉంటుంది, కానీ ఇది ఫ్యాబ్రికేషన్ ఫ్రాన్స్లో. ఎందుకు వైట్గా ఉంటుందంటే నాకు తెలిసి ఎక్కువగా మొత్తం పాలిష్ చేసేస్తారేమో. లంచ్ రెడీ అండి. దీన్ని కుక్ చేయడానికి చాలా టైం పడుతుంది. సోక్ చేయకుండా కుక్ చేస్తే
కుక్కర్లో అట్లీస్ట్ 10 times విజిల్స్ కొడితేనే అవుతుంది. అలాగే బీట్రూట్ సత్యాకి చేస్తున్నాను. తింటాడా లేదా తెలీదు. సత్య ఇవాళ బీట్రూట్ తింటున్నాడు. చూడు, లిప్స్టిక్ రాసావా? స్వీట్ స్వీట్ లిప్స్టికా? ఆమ్ నామ్ 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 మార్నింగ్ నుంచి అన్ని పనులు చేసేసరికి 2 PM అయిందండి. ఇప్పుడే బయటకు వచ్చాము. మోటో బైక్ వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చిన్న బస్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టాప్ లేకుండా ఎక్కడైనా ఆపేస్తారు, చాలా డేంజరస్. అలాగే మనం అయితే వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నాము. కొన్ని వెజిటేబుల్స్ అయిపోయినాయి. సో అవి కొనేసి నాకు ఇంటర్నెట్ కూడా కావాలి. అదంతా చేసేసుకొని ఇంకా పాపని పికప్ చేసుకోవాలి. సత్య సత్సత్ సత్సత్ సత్సత్. ఇగోండి, సత్య ఇవాళ షాపింగ్కి వచ్చాడు ఇన్ ద ట్రాలీ. సత్సత్ హాయ్. ఇగో అండి, ఇక్కడ రెడ్గా ఉంది కదా ఫ్రూట్. ఇది వచ్చేసి చైనీస్ లీచీ, స్వీట్గా ఉంటుంది. మన ఇండియాలో దొరకదు అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు సీజన్. అలాగే సత్యాన్ని ట్రాలీలో కూర్చోబెట్టాం కదా, షాపింగ్ అంతా అయ్యే వరకు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏమేమి కొంటున్నాము, ఏమేమి ఉన్నాయి, అందరి ఫేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ షాపింగ్ మొత్తం కామ్గానే అయిపోయింది. క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఇందులో. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము ట్రాలీ. ఎందుకంటే క్యారీ చేసి షాపింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. చాలా మూవ్ అవుతున్నాడు సత్య ఇప్పుడు. సో అలాగే ట్రాలీ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది. ఎక్కువగా ఈ సోలార్ లైట్స్ ఇంకా సోలార్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎలక్ట్రిసిటీ కట్ అయ్యేసరికి ప్రెసిడెంట్ వచ్చేసి ఇలాంటివి ఎక్కువగా డొనేట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. 3 PM అయిపోయింది. పాప స్కూల్కి వచ్చేసాము. ఫాస్ట్గా వెళ్తున్నాను. పికప్ చేసుకొని ఇంకా వెళ్ళి లాగిన్ అవ్వాలి కదా, సో ఫాస్ట్గా వెళ్తున్నా. అలాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఎప్పటి నుంచి ఒక 2 years నుంచి ఈ విలా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇంకా ఫైనలీ అయిపోయినట్టుంది. సో చిన్న బ్రిక్స్ ఇక్కడ యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్కి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద విలానో. ఇక ఆఫీస్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మీటింగ్కి కూర్చుంటే సత్య కూడా కూర్చొని మాట్లాడతాడంట. సత్తి కంప్యూటర్ చూసి నా ముఖం చూస్తున్నాడు. ఏంటి మమ్మీ ఇది స్టార్ట్ చేసింది, ఇప్పుడు వరకు ఒకసారి కూడా మమ్మీని ఇలా చూడలేదు. ఇగో కంప్యూటర్ వద్దు మా అమ్మ, ఇది ఆడుకోవడానికి కాదు నాని, వద్దంట, కావాలంట. ఇగో కంప్యూటర్ ఇంజనీర్ సత్య, కంప్యూటర్ ఇంజనీర్. అస్సలు వినట్లేదు సత్య. ఈవినింగ్ 7 PM అండి. మా నాన్ని ఇవాళ నుంచి కొంచెం లేట్ వరకు ఉండమని చెప్పాను. మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేస్తారని. సో ఉండింది. సో అలాగే సత్య డిన్నర్ టైం అయిపోయింది. చాలా క్రాంకీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ టైంకి పడుకుంటాడు. ఇవాళ లేట్ అయిపోయింది. 9 PM అవుతుంది. ఇంకా నేను ఈజీగా 2-3 hours లాగిన్ చేసి ఉండాలి. సత్యాన్ని పక్కనే పడుకోబెట్టాను. పక్కనే ల్యాప్టాప్ కూడా పెట్టాను. అలాగే ఏమైనా రిక్వెస్ట్ వస్తే మెల్లిగా చేసుకుంటా. చూద్దాం ఎన్ని రోజులు ఇలా చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేనేజ్ చేస్తున్నా. చూపిస్తాను. మా హస్బెండ్ అయితే నానీని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కంపల్సరీగా సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది అని చెప్పి డ్రాప్ చేయాలి. చూపిస్తాను మీకు నా రూమ్ ఎలా సెటప్ చేసుకున్నానని. ఇంకో సత్య, ఇంకో పాప. చూసారు కదా అండి. సో ఇలాగే మెల్లిగా చేసుకుంటున్నాను.
సో ఫస్ట్ డే ఎలాగో లాగా అయిపోయింది. జస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.